గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ ముదిరాజ్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర సాధనం మలిక్ దశ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సంస్మరణ సభ సందర్భంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నెరాజు ముదిరాజ్, దమ్మని కుమారస్వామి, గారిగే శేఖర్, పండుగ వెంకటేష్, రామకృష్ణ, ఏ శ్రీనివాస్, కె రవీందర్, పి యాదగిరి ముదిరాజ్, పాండురంగ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार पोलिस किष्टయ్య, जोहार पोलिस किष्टయ్య, తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్యకు జై ముదిరాజ్, జై ముదిరాజ్. అక్కడ నిజాం కాలేజీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అనుకోకుండా పిట్లకృష్ణ గారు ఆనాటి పరిస్థితుల్లో మన ఇంటర్లో మాట్లాడిన కొద్ది మన పడక ఈయన ఎవరు చేస్తాడో తెలియకుండా మేము రాసిచ్చా. జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఎవరినైనా చేయండి అధ్యక్షుల్ని, ఒకే సంఘం ఉండాలి, రెండు సంఘం ఉంటే వీళ్ళు చీలిపోతే చెడిపోతాం, అన్యాయం అవుతాం, కాబట్టి ఇప్పటికే నష్టపోతున్నామని చెప్పి అందరం రాసిచ్చాం. ఆనాటి ఆ జి జగన్నాథ్ ఇంట్లో మాజీ మంత్రి పి చంద్రశేఖర్ గారు, ఆనాటి ఎమ్మెల్యే గారు ఎన్ లక్ష్మణ్ గారు, నరసింహనాయుడు గారు, మాణికరావు గారు, నేను, విట్లకృష్ణ గారు, రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు కూర్చొని ఒక లెటర్ రాసిచ్చాం. అన్నా మీరు ఎవరినైనా చేయండి, ఒకే ఒక సంఘం ఉండాలి, గుజరాత్ సంఘం అంటే ఒకటే ఉండాలి, మనమంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చేయగలుగుతాం, మనమంటే భయపడాలి, ఆ రోజు చూడాలనుకుంటున్నాం, కాబట్టి మీరు ఎవరి చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి అందరూ రాసిచ్చిన తర్వాత అయితే మన సంఘం కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మార్చండి, ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టి అరేంజ్ చేసుకొని అందరిని పిలిచి కట్టకట్టుగా పిలిచి చెప్పాలి అందరికీ. ఇప్పటికే చాలా కాలకృతమైంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ప్రతి చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ డైలీ ఏమవుతుందని ప్రతిరోజు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి కొత్తగా చెప్పి మిమ్మల్ని ఏదో చేస్తాను కాదు, కానీ నాకు కొద్ది నా బాధ మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను గత 30 సంవత్సరాలు సంఘంలో తిరుగుతున్నాను. యాక్చువల్ నేను ముదిరాజ్ సంఘం రాకపోయేవాడిని. అనుకోకుండా ఆనాటి పరిస్థితుల్లో నరసింహనాయుడు గారు మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మాజీ అధ్యక్షుడు ముదిరాజ్ సంఘం, అలాగే ఎన్ లక్ష్మణ్ గారు, నెల్లి లక్ష్మణ్ గారు మీకు తెలుసు, మాజీ మేయర్ గారు, వారితో నేను 40 ఏళ్ళ కింద అనుకోకుండా ఒక మీటింగ్ పోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన తర్వాత